ఈరోజు మన చందమామ కథల్లో మట్టి పట్టితే బంగారం అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు. ఆ కుర్రవాడు చిన్నవాడుగా ఉండగానే తల్లిపోయింది. కొంతకాలానికి రైతు కూడా జబ్బుపడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకును పిలిచి, నాయనా, నేను పేదవాణ్ణి కావటాన నీకు ఆస్తిపాస్తులేమీ ఇవ్వలేను, కానీ నువ్వు మట్టి పట్టుకున్నా అది బంగారం కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రులను భక్తితో స్మరించి కష్టపడి పనిచేయసాగాడు. అతడి కృషి ఫలించి త్వరలోనే అతనికి ఒక సొంత ద్రాక్ష తోట ఏర్పడింది. ఆ చుట్టుపట్ల ఉన్న అన్ని తోటల కన్నా అతడి ద్రాక్ష తోట ఎక్కువ ఫలవంతమవుతూ వచ్చింది. కొంతకాలం గడిచాక అతడు మరికొన్ని పళ్ళ తోటలు కొన్నాడు. జాలరి పడవలు కొన్నాడు. నూనె గానుగలు పెట్టాడు. నూనె మీద చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి. త్వరలోనే అతడు నగరంలోనే పెద్ద ధనికులలో ఒకడయ్యాడు. అతడు ఏది తలపెట్టినా కలిసి వచ్చింది. అతను భోగభాగ్యాలతో తులతూగుతూ రాజభవనం లాంటి ఇంట్లో కాపురం చేస్తూ ఒక సంపన్నుడి కుమార్తెను పెళ్లాడి ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నాడు. కానీ ఒకనాడు అతడికి తన అదృష్టం గురించి జంకు పుట్టింది. అతడు తన ఆప్తమిత్రుడితో, మిత్రమా, నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకున్నది. అందుచేత నాకేమో భయంగా ఉంది. తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు. పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు. ఆమె సంతృప్తి కోసం కొంత నష్టపోయే పని ఏదన్నా చేద్దామని ఉన్నది. నమ్మకంగా నష్టం వచ్చే మార్గం ఏదన్నా ఉన్నదేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు. అతడి మిత్రుడు కొంచెం ఆలోచించి, ఖర్జూరాలు ఎక్కడి నుండి వస్తాయి అని అడిగాడు. కైరో నుండే కదా అని జవాబిచ్చాడు మనవాడు. ఇకనేం, అక్కడ దొరికినంత ఖర్జూరం వీలైనంత హెచ్చు ధరకు కొను. దాన్ని ఒంటెల మీద కైరో నగరానికి తీసుకుపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీపడి అమ్ము. నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అన్నాడు మిత్రుడు. ఈ సలహా మనవాడికి నచ్చింది. అతడు మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంతా కొనేశాడు. ధర కూడా చాలా హెచ్చుగానే ఉన్నది. తరువాత అతను కొన్ని ఒంటెలను కిరాయికి తీసుకుని ఖర్జూరాల గంపలు వాటి మీదకెక్కించి కైరోకు ప్రయాణమై వెళ్ళాడు. చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతడు పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకుని వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడ్డాడు. అక్కడ ఆ సమయంలో ఒక తెల్ల గుర్రం ఎక్కి ఈజిప్టు దేశపు రాజు అటుగా వచ్చాడు. ఆయన వెంట ఆయన పరివారము, అనేక మంది సైనికులు ఉన్నారు. సైనికులందరి చేతుల్లోనూ జల్లెడలున్నాయి. మనవాడు రాజుకు నమస్కారం చేసి, ప్రభు, ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారు, ఏమిటి విశేషం అని మర్యాదగా అడిగాడు. దానికి రాజు, ఏం చెప్పమన్నావు? ఈరోజు ఉదయం నేను ఇటువైపుగా గుర్రం మీద షికారుకు వచ్చాను. నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది. అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం. అది దొరికిన దాకా ఈ ప్రాంతాన గల ఇసుక యావత్తూ జల్లెడ పట్టించదలిచాను అన్నాడు. కొంతసేపు తర్వాత ఆయన మనవాణ్ణి, కైరోకు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. కైరోలో ఖర్జూరాలు అమ్ముదామని బయలుదేరాను అన్నాడు మనవాడు. ఒంటెల మీద ఉన్న ఖర్జూరాల తట్టలను రాజుకు చూపిస్తూ రాజు నిర్ఘాంతపోయి, కైరోలో ఖర్జూరాలు అమ్ముతావా? దగ్గరలో ఉన్న ఈ ఖర్జూరాల చెట్లకేసి ఒకసారి చూడు, ఎలా విరగ కాశాయో. ఒక్క చెట్టు కాయలు కొయ్యడానికి ఒక్కరోజు చాలదు. నీవు నీ సరుకు తీసుకుపోతే బుట్టకు ఒక రాగి నాణెం పైన రాదు. నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు. ఈ మాటలకు రాజు వెంట ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వారు. మనవాడు తాను నష్టపోవడానికే సిద్ధంగా ఉన్నానని చెప్పి, మీరు అంటున్నారు గాని నాకు నష్టం రాదేమోనన్న భయం ఉండనే ఉన్నది. మా నాన్న చనిపోతూ చేసిన దీవెన ఫలితంగా నేనిలా మట్టి పట్టుకుంటే అది బంగారం అవుతుంది అంటూ ఓంగి గుప్పెడు ఇసుక తీశాడు. అతడు చెయ్యి విప్పేసరికి ఇసుక జారిపోయి అతడి అరచేతిలో బంగారు ఉంగరం మిగిలింది.
అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు ఆశ్చర్యంగా. ఆయన మన వాడి అదృష్టరేఖను మెచ్చుకుని తన ఉంగరం తేలికగా తనకు దొరికేటట్లు చేసినందుకు గాను అతడికి ఎన్నో విలువగల కానుకలిచ్చి తిప్పి పంపేశాడు. నష్టం కోసం వెళ్ళినవాడు కాస్త మరింత లాభం చేసుకుని మనవాడు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.